సాధారణంగాను ఇప్పుడున్న రోజుల్లోని మహిళలు అలాగే పురుషులు గూడాను సమానంగా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. సో, ఎక్కువగా జూసుకుంటే పురుషుల శాతం కన్నా మహిళలే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాము. సో, ప్రతి ఇంట్లో కూడాను ఇద్దరూ కష్టపడకపోతే ఆ సమయానికి పైసలు రాని పరిస్థితి, ఈఎంఐస్ కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, అన్ని రేట్లు పెరిగిపోయినియి. సో, వీటన్నిటి నేపథ్యంలో కూడాను మహిళలు, పురుషులు, స్త్రీలు ఇద్దరూ గూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో సమానంగా కష్టపడుతున్న పరిస్థితి. వాళ్ళు నిలదొక్కుకోవడం కోసము రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కొంతమంది 2 షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక షిఫ్ట్ చేసాక ఇంకొక వ్యాపారం ఏదో చేసుకుంటారు. ఇలా చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళల్లో పురుషుల కన్నా మహిళలకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు అంటే ఫిజికల్‌గా చూసుకుంటే వాళ్ళకి హెల్త్ పరంగా కానియండి, ఇలా కొన్ని ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. ఆఫ్టర్ డెలివరీస్ కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. వీటితో కంపేర్ చేసుకుంటే పురుషులకి అంత ఇబ్బంది ఉండదనే అనుకోవచ్చు. అంటే స్త్రీలు చెప్తున్న మాట ఇది. అంటే ఎవరైతే ఫీమేల్ ఎంప్లాయీస్ ఉంటూ ఉంటారో అన్నింట్లో సమాన హక్కులు ఉన్నప్పటికీ గూడాను ఒక రకమైన శారీరక ఇబ్బందులకి గురవుతూ మేము ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని జెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లోనూ వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. మరి ఏది ఏమైనప్పటికీ గూడాను కొంత వెసులుబాటైతే ఉండాల్సిన పరిస్థితి ఉంది స్త్రీలకి అని జెప్పేసైతే కొన్ని రకాల క్వెషన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. మరి మహిళలకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు గాని, ఇలా కొన్ని కంపెనీస్‌కి సంబంధించి గాని మహిళలకి గూడా వెసులుబాటు ఇవ్వడం లేదు అని జెప్పేసి ఒక పక్క ఆందోళనను వ్యక్తం చేస్తున్న పరిస్థితులు గూడా చూస్తూ ఉన్నాము. సో, లైక్ మహిళలకి అంటే ఒక్క మెటర్నిటీ లీవ్ ఒక్కటే కాకుండాను అంటే మహిళలకి ప్రత్యేకంగా ఇచ్చేది మెటర్నిటీ లీవ్ ఇస్తూ ఉంటారు. సో, ఇదే మెటర్నిటీ లీవ్ జెంట్స్‌కి గూడా ఉంటూ ఉంటుంది. సో, డెలివరీ టైమ్‌లోనే వాళ్ళు గూడా వైఫ్‌తో పాటు ఉండాల్సిన పరిస్థితులు ఐదర్ సర్జరీస్ అయినా ఇట్లాంటివి ఏమైనా లేదు కొంతమందికి తోడు లేని ఫ్యామిలీస్ కూడా ఉంటూ ఉంటాయి. సో, అలాంటి టైంలో ఎక్కువ కేరింగ్ తీసుకోవాల్సిన హస్బెండ్స్ ఎవరైనా ఉన్నా గూడా సో, ఇలాంటివి కొన్ని మెటర్నిటీ లీవ్స్‌లో వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అనంటే మెటర్నిటీ లీవ్‌తో పాటు ఏవైతే సీఎల్స్ ఉంటూ ఉంటాయి, వీక్ ఆఫ్స్ ఉంటూ ఉంటాయి. మరి వీటిల్ని కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని సంస్థల్లోని అంటే ప్రైవేట్ కానియండి, ప్రభుత్వ రంగాల్లో కానియండి, ఇలాంటి టైంలోని కొన్ని రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాము అని చెప్పేసి కొన్ని కంప్లెయింట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇది ఈ కంప్లెయింట్ మరీ ఎలా ఉందంటే చాలా విచిత్రంగా ఉన్న కంప్లెయింట్ అయితే ఒకటొచ్చింది. సో, దీని గురించే మనం మాట్లాడుకోవాలి. దీనికి సంబంధించి అయితే మాత్రము ఒక కంటెంట్ వీడియోలో నెట్‌లో వైరల్ అవుతూ ఉంది. మెన్సురేషనల్ లీవ్‌కి సంబంధించి అంటే స్టమక్ పెయిన్ ఉంది లేకపోతే ఇంకోటి అని చెప్తారు ఆ టైంలోనే. కొంతమందికి సివియర్ ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. సో, అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది అని జెప్పేసి 1, 2 రోజులు లీవ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటూ ఉంటుంది. సో, అలాంటి లీవ్‌ని కూడా కన్సిడర్ చేయడం లేదు అని జెప్పేసి ఒక కంప్లెయింట్ అయితే రైజ్ అయింది. మరి దానికి సంబంధించి ఇక్కడేంటంటే ఆందోళనలు గూడా చేపట్టిన పరిస్థితి కనిపించింది. సో, అందుకే మనం దీని గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. పురుషులు, స్త్రీలు అన్నింటిలో సమానమే మేము అన్నింటిలోని సగభాగం మేము అని చెప్పుకున్నప్పటికీ కూడాను కొన్ని శారీరకపరమైన ఇబ్బందులున్న నేపథ్యంలోనూ కాస్త కన్సిడరేషన్ మహిళలపై ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వెసులుబాటు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్న నేపథ్యంలోని ఇది మెన్సురేషనల్ లీవ్ తాలూకా ఫోటోని పంపించమని ఒక కంపెనీ యూనివర్సిటీ అడిగింది అని చెప్పేసి ఈ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాము. సో, అసలు ఈ న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. మహిళలు బయటకు చెప్పలేని అంశాలు అయితే చాలా ఉంటూ ఉంటాయి. సో, అందులోనే ఋతుస్రావం అనేది ఒకటి, మెన్సురేషనల్ ప్రాబ్లమ్ అనేది ఒకటి. సో, ఇటువంటివి మాట్లాడుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కంప్లీట్‌లీ సైన్స్‌కి సంబంధించి ఒక మానవ ప్రక్రియకి సంబంధించిన అంశం కాబట్టి సో, దీనికి సంబంధించి విధులకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. మరి ఈ కారణంతోని సెలవులు అడిగితే సిబ్బంది మెన్సురేషనల్ ఫోటోస్ పంపించమని అడిగారు అని చెప్పేసి ఒక మహిళ కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే చూసాము. అది కూడా ఎక్కడ అనంటే హర్యానాలోని ఎండి యూనివర్సిటీ. హర్యానాలో ఎండి వర్సిటీ అధికారులు అడగడం వివాదంగా మారింది. సో, మరి అది ఎందుకంటే ఫిమేల్స్ కి సంబంధించి అదొక ప్రైవేట్ పర్సనల్ ఇష్యూ అది. కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేకపోతారు. అది చెప్పాల్సిన అంశం కూడా కాదు. బట్ ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు దానికి సంబంధించిన లీవ్ కన్సిడర్ చేస్తే అయిపోతుంది గానీ, దానికి సంబంధించి ఫోటోస్ కావాలి అని అడగడం అది ఎంతవరకు కరెక్ట్ అనేదైతే ఇప్పుడు ఆ క్వెషన్ రైజ్ అవుతుంది. సో, దీనికి మీరేం చెప్తారో మీరు కూడా కింద మెసేజ్ బాక్స్ లోనైతే మెసేజ్ తెలియజేయండి. సో, ఇది ఒక్క చోటున్న సమస్య కాదు. అనేక కంపెనీస్ లోని ఇలాంటి ప్రాబ్లమ్ ఇష్యూస్ చేస్తున్న మహిళలు చాలా మందే ఉన్నారు. అండ్ కొంతమంది
ఫోటోస్ ని కూడా పంపమంటూ ఉన్నారు. ఏ ఫోటోస్ పంపిస్తారు మెన్సురేషనల్ కి సంబంధించి? ఏ ఫోటోస్ ని చూడాలనుకుంటుంది యూనివర్సిటీస్ గానియండి, కంపెనీస్ గానియండి. అది ఎంతవరకు కరెక్ట్ అన్న దాని మీద అయితే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అలాగే గవర్నర్ వర్సిటీని సందర్శించడానికి వచ్చినప్పుడు ఆ గవర్నర్ ఆ యూనివర్సిటీని సందర్శించడానికి వెళ్లారు. హర్యానాకి సంబంధించిన ఎండి వర్సిటీని సందర్శించడానికి వెళ్ళేటప్పుడు సదరు స్టాఫ్ ఎవరైతే ఉంటారో సో ఆ స్టాఫ్ కి హెల్త్ బాగుండక మొత్తానికి ఆవిడ ఈ ప్రాబ్లమ్ తోన రాలేకపోయిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉండేటప్పుడు మాకు రీజన్ పంపించాలి, మీరు ఇలా రాకుండా ఉంటే కుదరదు, గవర్నర్ వస్తున్నారు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా రావాలి అని అన్నప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉంది అని అంటే నమ్మలేని పక్షంలోనే ఫొటోస్ మాకు పంపించండి అని చెప్పేసి యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్ అడిగారు. అడిగిన నేపథ్యంలోనే ఇంకా తప్పని పరిస్థితుల్లోన మనసు చంపుకొని ఏవైతే మెన్సురేషనల్ కి సంబంధించిన ప్యాడ్స్ ఉంటాయో ఆ ప్యాడ్స్ తాలూకా ఫొటోస్ ని తీసి పంపించడం జరిగింది. అయినా కూడా ఆ లీవ్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆ నేమ్ కానీ ఏది కూడా మెన్షన్ చేయకూడదు, చేయలేదు. బట్ ఎనీవే కంప్లైంట్ అయితే రైజ్ అయింది సోషల్ మీడియాలో, అలాగే కొన్ని అనేక పత్రికల్లో కూడా వచ్చింది. ముఖ్యంగా హర్యానా పేపర్లో అక్కడున్న మీడియాలోని ఇది పెద్ద వార్తగా, సంచలనాత్మక వార్తగా మారింది. ఎందుకంటే ఇది మహిళలకి సంబంధించి చాలా చాలా అంటే చాలా పర్సనల్ ఇష్యూ ఇది. మరి దీనికి సంబంధించి దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. మరి ఎవరైతే ఈ మెన్సురేషనల్ కి సంబంధించిన ఇవన్నీ కూడా ఫొటోస్ అవి కావాలి అని చెప్పేసి ప్రూఫ్ కోసం అడిగి టార్చర్ చేశారు. సో ఇది కూడా ఒక రకంగా సైకలాజికల్ టార్చర్ అవుతుంది. ఇది కూడా ఒక రకమైన టార్చర్ కిందకే వస్తుంది. సో అలా అడగడం నేరం, ఎందుకంటే అది ప్రైవేట్ పార్ట్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి, అక్కడ జరుగుతున్న అంశం కాబట్టి. సో దానికి సంబంధించి అడిగారు అంటే ఇది కంపల్సరీగా ఫిజికల్ హెరాస్మెంట్ కిందకే వస్తుంది అని అన్నట్టుగా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి యూనివర్సిటీ రిజిస్టర్ గుప్తా అయితే యాక్షన్ తీసుకుంటాము, ఎవరైతే ఇది అడిగారో మరి దీనికి సంబంధించి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. సో మరి ఇలాంటి అంశాల మీద ఎవరైనా కూడాను ఇలా ఎవరైనా క్వశ్చన్ చేసినా ఏదైనా కూడాను ఇది ఖచ్చితంగా ప్రైవేట్ అంశం, పర్సనల్ అంశము. సో దీన్ని పబ్లిక్ పరం చేయాలనుకోవడం కూడా తప్పు. సో దానికి సంబంధించిన లీవ్స్ ఏవైతే ఉంటాయో ఆ కన్సిడరేషన్ గురించి కాస్త కంపెనీస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, అలాగే కొంతమంది విద్యార్థులు కాలేజీల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లుగా అనేక అంశాలను అయితే చూసాము. బట్ ఇవి ఏంటంటే ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరు ధైర్యం చేసి తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితులను చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి కొంతవరకు కొన్ని చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంది అని చెప్పేసి యూనివర్సిటీ సిబ్బంది, అక్కడ ఉన్న యూనివర్సిటీలో పనిచేస్తున్న వారందరూ కూడా దీనికి సంబంధించి మిగిలిన యూనివర్సిటీస్ వాళ్ళు కూడా దీని మీద కాస్త దాన్ని కొంచెము వైరల్ చేయడం జరిగింది. మేము కూడా ఫేస్ చేస్తున్నాం, ఎందుకంటే ఒకరి తర్వాత ఒకళ్ళు బయటకు వస్తే మిగిలిన వాళ్ళు కూడా చెప్పుకోవడానికి బయటకు వచ్చి ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితులు అలాంటివన్నీ. సో దీని మీద కొంత యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే అన్నారు. సో నెక్స్ట్ ఫర్దర్ దీనికి సంబంధించి ఏమైనా కొత్త రూల్ ఏమైనా వస్తుందా ఏంటి అన్నది అయితే మాత్రం వెయిట్ చేయాల్సి ఉంది.